once again. సో నిన్న చెప్పుకున్న టాలీ ప్రైమ్ డెమోలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. సో టుడే వీ కెన్ స్టార్ట్ నౌ ఫస్ట్ క్లాస్. ఓకే, అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ రూల్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ అండ్ క్రెడిట్, వీటి గురించి క్లియర్గా టుడే మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ 3 days చెప్పే బేసిక్ క్లాసెస్ ఎవరైతే నీట్గా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుంటారో ఫర్దర్ క్లాసెస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. అవి కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి. ఈ 3 days బేసిక్ క్లాసెస్లో సబ్జెక్ట్ అంతా ప్రాణం అంతా ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా ఇవే అడుగుతారు, ఏమంతా డెప్త్గా ఏం వెళ్ళి అడగడానికి ఛాన్సెస్ అయితే ఏమి ఉండదు. ఓకే, ఎందుకంటే ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్, అసెట్స్కి నార్మల్ వాటికి డిఫరెన్స్ తెలుసుకుంటే ఈజీగా మీరు మార్కెట్లో సర్వే అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో తర్వాత ఎవరైతే మన బ్యాచ్లో జాయిన్ అయి ఉన్నారో నేమ్స్ రీనేమ్ చేసుకోండి. నేమ్స్ రీనేమ్ చేసుకుంటే మీ నేమ్స్ నాకు తెలుస్తాయి. గెస్ట్ యూజర్ అని జాయిన్ అయితే ఎవరెవరు అవుటర్స్ కూడా వస్తూ ఉంటారు. ఓకే, వారందరినీ నేను టుడే రిమూవ్ చేస్తాను. ఓకే, మీ నేమ్ ఇచ్చారంటే మనకు తెలుస్తుంది పర్టికులర్ పర్సన్ అని. ఓకే, లేదంటే అవుటర్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు, ఎందుకంటే చెప్పలేం కదా. సో అలా అనమాట. అందుకోసం ఈరోజు అందరినీ రిమూవ్ చేస్తాను ఎవరైతే గెస్ట్ యూజర్ అని ఉన్నారో. ఓకే, తర్వాత డైరెక్ట్గా నేను ఇచ్చిన లింక్ మీద డైరెక్ట్గా లాగిన్ అవ్వకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎలా రిజిస్టర్ అవుతారో ఫస్ట్ ప్లే స్టోర్లో కూడా ఫస్ట్ అలా రిజిస్టర్ అవ్వాలి. మీరు మీ మొబైల్ నెంబర్ మీద కానీ ఈమెయిల్ ఐడి మీద కానీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా గ్రూప్లో యాడ్ అయిపోతారు. 30 days వరకు నేను కాల్ చేసినప్పుడల్లా మీకు కాల్ వస్తుంది. ఓకే, మీరు మళ్ళీ లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మీట్ లాగా జూమ్ లాగా లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. క్లాస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గ్రూప్లో అలాగే ఉంటారు. ఇప్పుడు మీరు స్కైప్ ఓపెన్ చేసిన తర్వాత టాలీ ప్రైమ్ బ్యాచ్ 52 మార్నింగ్ అనేది స్కైప్లో మీకు కనబడుతుందా లేదా? కనబడుతుంది అంటే మీరు గ్రూప్లో ఉన్నట్టు, కనబడలేదు అంటే గ్రూప్లో లేనట్టు. ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? సో ఇది ఇన్స్ట్రక్షన్స్. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేయండి. సార్ కనబడుతుంది. దాని లేదు. సో రికార్డింగ్ నేనే చేస్తాను, దయచేసి రికార్డింగ్ జరిగి ఎవరు వెళ్ళద్దు. సో ఫస్ట్ వన్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? అకౌంటింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? Accounting is an art of recording, classifying, summarizing of financial Accounting transactions. is the language of business. ఓకే, ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే ఏ లాంగ్వేజ్ రాస్తారు? ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఒక సబ్జెక్ట్ రాయడానికి? Multiple languages. చెప్పండి, తెలిసిన కాడే చెప్పండి. Multiple languages. బీకామ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? బిజినెస్ లాంగ్వేజ్. ఓకే, దాంట్లో ఒక సబ్జెక్ట్ అనేది అంటే ఏ ఏ భాషలో రాస్తారు? The transactions and events. బీకామ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. నో ఐడియా? మీకు డిగ్రీలో వచ్చి ఉంటుంది కదా, ఇంటర్మీడియట్లో కూడా వచ్చి ఉంటుంది, ఎంబీఏలో కూడా వచ్చి ఉంటుంది. నో ఐడియా? ఓకే, అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. గ్రీక్, ఫ్రెంచ్, బ్రిటిష్ ఆర్ లాటిన్ ఏ లాంగ్వేజ్లో రాస్తూ ఉంటారు ఒక సబ్జెక్ట్ రాసేటప్పుడు. బట్ అకౌంట్స్ అనేది మనకు లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారండి, ఇక్కడ ఐడెంటిఫైయింగ్ చేస్తున్నారు. ఐడెంటిఫైయింగ్ అనేది ఎందుకు చేయాలి?
మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యింది, నెక్స్ట్ ఇయర్ 31st ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ అని మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, మంత్ వైజ్గా, డేట్ వైజ్గా పర్చేజ్ జరుగుతుందా, సేల్స్ జరుగుతుందా, ఓకే, ఇన్కమ్ జరుగుతుందా, ఎక్స్పెన్స్ జరుగుతుందా అనేది మనము ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఐడెంటిఫైతో పాటు సిస్టమాటిక్ రికార్డింగ్, ఓకే, డైలీ, మంత్లీ, ఓకే, డేట్ వైజ్గా సిస్టమాటిక్గా వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఒక ఆర్డర్లో, ఓకే, ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం అది పర్చేజా, సేల్స్, ఎక్స్పెన్స్, ఇన్కమ్ అనేది. తర్వాత ఏంటి, సిస్టమాటిక్ రికార్డింగ్లో మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ రికార్డింగ్ చేసుకుంటూ వెళ్తాం, మెయింటైన్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్లో. తర్వాత సమ్మరైజింగ్, మంత్లీ కానీ ఇయర్లీ కానీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది కూడా మనము సమ్మరైజింగ్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత అనలైజింగ్, ఓకే, ఒక అనాలిసిస్, ఇయర్ మొత్తం మీద ఒక అనాలిసిస్, ఏ మంత్లో కానీ ఏ ఇయర్లో కానీ బిజినెస్ బాగా ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో ఫైనల్గా ఫైనల్ రిపోర్ట్స్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది ఇయర్కి. దీన్నే మనం అకౌంట్స్ అని చెప్పుకుంటాం. So accounting is the language of business. The first step will be identify the accounts involved in the transaction. The next step will be to record the transactions systematically. Then you need to classify, analyze the transaction, and then summarize it at the end of the year. At last, we interrupt the results of the above steps in the form of a financial reports. దీన్నే మనం అకౌంటింగ్ అంటాం. ఓకే, సో తర్వాత ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఎవరు? లుకా పాసియోలి. ఓకే, మనకు అకౌంట్స్లో డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ అని 2 ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్కి, డబుల్ ఎంట్రీ మోడ్కి మీనింగ్ ఏంటి సార్ అంటే, సింగిల్ ఎంట్రీ మోడ్లో మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్గా వచ్చేటివి కాదు. అంటే 50,000 గల వస్తువు నువ్వు పర్చేజ్ చేసావంటే ఒక కంప్యూటర్ని, ఓన్లీ వచ్చేది మాత్రమే రాసుకునేది, లేదంటే పోయేది మాత్రమే రాసుకునేవాళ్ళు. ఓకే, 2 ట్రాన్సాక్షన్లు రాసేవాళ్ళు కాదు. కంప్యూటర్ పర్చేజెస్ ఆర్ఎస్ ఫర్ క్యాష్ ఆర్ఎస్ 50,000, జస్ట్ వచ్చేది రాసుకునేవాళ్ళు. మన బిజినెస్ నుంచి డబ్బులు పోయేది రాసుకునేవాళ్ళు కాదు. అలా చేయడం వల్ల అకౌంట్స్ కరెక్ట్గా రావట్లేదు. సో అప్పుడు ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. డెబిట్ అండ్ క్రెడిట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే 50,000 కంప్యూటర్ మన బిజినెస్లోకి వస్తుందంటే 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది అనేది కూడా ఆయన మెన్షన్ చేశాడు. అప్పటి నుంచి బిజినెస్లో అకౌంట్స్ కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్లోకి వస్తుంది అంటే 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది అనే కాన్సెప్ట్ని ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టమ్ని డబుల్ ఎంట్రీ మోడ్లో ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి అని చెప్పాలి. తర్వాత గోల్డెన్ రూల్స్, ఇవి 3 ఎవరైతే బాగా అర్థం చేసుకోగలుగుతారో అకౌంట్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో ఫస్ట్ వన్, పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ అకౌంట్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్స్. ఇవి నామినల్ అకౌంట్ కిందకి మనకు వస్తాయి. ఓకే, సో డన్. చూడండి, పర్సనల్, రియల్, నామినల్, ఈ రూల్స్ మైండ్లో కంపల్సరీగా మీకు గుర్తుండాలి. ఓకే, ఈ రూల్స్లోనే మొత్తం బిజినెస్ అకౌంట్స్ అన్నీ ఆధారపడి ఉంటాయి. మన బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి అనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, చూడండి, ఫస్ట్ వన్, పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి? పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి అసలు? ఓకే, సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పగలరు ఎవరైనా? ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ సార్. Capital. ఎస్, Capital, sir, resource, manpower. యా. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఎప్పుడు కూడా డబ్బులు అని మనం చెప్పకూడదు. యాజ్ ఏ టర్మినాలజీ ప్రకారంగా, యాజ్ ఏ అకౌంట్స్ టర్మినాలజీ ప్రకారంగా మనకి క్యాపిటల్ అని చెప్పాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ ఉన్న తర్వాత ఒకవేళ ఆ క్యాపిటల్ అనేది ఎక్కడ నుంచి తెచ్చుకోవచ్చు? ఎయిదర్ ఓనర్స్ ఇవ్వచ్చా,
లేదంటే బ్యాంక్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ కానీ, ఏజెన్సీస్ కానీ వాటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చా? లేదంటే మార్కెట్లో షేర్లు ఉంటారు, షేర్ల దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోవచ్చా? రిప్రజెంటేటివ్స్ అంటే ఓనర్స్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవచ్చా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. లోకేష్ ఇన్ఫోటెక్ ఇది ఒక సంస్థ, వాటిలో నేను ఒక ఓనర్ని. నేను ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించకూడదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకేష్ ఇన్ఫోటెక్ అనేది మనిషి కాదు, అది ఒక సంస్థ, దాని అంతగా అదే పని చేసుకోలేదు. కాబట్టి ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఓనర్ని, కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి నేను బిజినెస్ గురించి మాత్రమే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. ఓకే, ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి అనేది మాత్రమే నువ్వు ఆలోచించాలి. ఓకే, అలా కాకుండా ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావు, మొత్తం రాంగ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఓన్లీ బిజినెస్ మైండ్ సెట్తోనే ఆలోచించాలి. బిజినెస్ ఏం చేస్తుంది ప్రజెంట్, బిజినెస్లో జరిగేది ఎక్స్పెన్సా ఇన్కమ్మా అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్కి ధర డబ్బులు కావాలి. ఆ డబ్బులు అనేది ఓనర్ అయినా ఇవ్వచ్చు, ఓనర్ అయినా, రిప్రజెంటేటివ్ ఓనర్ అయినా క్యాపిటల్ అనేది ఇవ్వచ్చు. లేదు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. లేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళ దగ్గరైనా తెచ్చుకోవచ్చు. లేదు లోకేష్, రమేష్, కృష్ణ, రాజు, బాలు, ఓకే, లక్ష్మి, ఇలా ఎవరి దగ్గర నుంచైనా న్యాచురల్ పర్సన్స్ నుంచి అప్పుగా బిజినెస్కి డబ్బులు స్టార్ట్ చేయడానికి కోసం మా క్యాపిటల్ అనేది అప్పుగా తెచ్చుకోవచ్చు. బిజినెస్ ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు అనేది కూడా కంపల్సరీగా అది హ్యూమన్ అంటే పర్టికులర్ నేమ్స్తో పలుకుతాయి అన్నమాట. ఒక నేమ్, అది మనిషి పేరైనా కావచ్చు, సంస్థ పేరైనా కావచ్చు, రిప్రజెంటేటివ్ పేరైనా కావచ్చు. మనుషుల పేర్లతో కానీ సంస్థల పేర్లతో కానీ పలికే వాట్సాప్ పర్సనల్ అకౌంట్స్. ఎగ్జాంపుల్, వీటికి సంబంధించిన గోల్డ్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ వచ్చేసి మనకి మిస్టర్ మనోజ్ ఇండివిజువల్ అకౌంట్, సిటీ బ్యాంక్ అకౌంట్, ఇన్స్టిట్యూషన్స్ అకౌంట్, నవీన్ అండ్ సాగర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఎగ్జాంపుల్, రిప్రజెంటేటివ్స్, బ్యాంక్స్, న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్స్. ఎగ్జాంపుల్. నెక్స్ట్, రియల్ అకౌంట్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు క్యాపిటల్ ఒక 10 లక్షలు ఉంది. నేను ఒక ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పెట్టాలనుకున్నాను. 10 లక్షలు నా దగ్గర క్యాపిటల్ ఉంది. సో నెక్స్ట్ నా బిజినెస్కి రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ నాకు ఏం కావాలి చెప్పండి? రిసోర్స్ నాకేం కావాలి? షెల్టర్, ఫర్నిచర్, మ్యాన్ పవర్, Machinery, computers, మిషనరీ, land, ఆఫీస్, బిల్డింగ్, ఆఫీస్, మంచి ప్లేస్ కావాలి సార్. ఇంకా ఓకే, ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకున్నప్పుడు ఒకవేళ హైదరాబాద్లో కానీ లైక్ మైత్రివనం, వీరిపేట ఏదైనా కావచ్చు, పర్టికులర్ లొకేషన్ అంటే లొకేషన్ అనేది నాకు అవసరంగా. ఓకే, అంటే లొకేషన్ అంటే ల్యాండ్, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ కావాలి. సో ప్రొజెక్టర్, బెంచెస్, చైర్స్, ఫ్యాన్స్, ఓకే, తర్వాత ఎల్ఈడి టీవీస్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇవన్నీ ఏంటి? రిసోర్స్ అంటే అసెట్స్. అసెట్స్ కంపల్సరీగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అసెట్స్ కావాలి. ఓకే, ఆ అసెట్స్ అన్నీ ఏంటి? నువ్వు పెట్టే నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి నీకు అవసరం అవుతాయి. సో ఆ అసెట్స్లో ఏముంటాయి? మనకి 3 రకాలు ఉంటాయి: ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, వీటి గురించి ఫర్దర్ డిస్కస్ చేస్తాం. ఓకే, దీంట్లో మనకి పర్చేజు, సేల్స్, క్యాష్ కూడా వస్తాయి. యాక్చువల్గా పర్చేజ్, సేల్స్ నామినల్ అకౌంట్ తీసుకుంటారు, బట్ కానీ యాజ్ పర్ ఎక్కువగా
రియల్ అకౌంట్లోనే తీసుకుంటారు, మీనింగ్ఫుల్గా ఉంటుంది అనేసి. ఓకే, దీనికి సంబంధించిన రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అది మీరు గమనించాలి. ఫస్ట్ క్యాపిటల్ కావాలంటే హ్యూమన్ రిసోర్స్, లేదంటే లైక్ సంస్థలు కావచ్చు, లేదంటే రిప్రజెంటేటివ్ కావచ్చు. క్యాపిటల్ తర్వాత మనం బిజినెస్ పెట్టుకోవడానికి కొన్ని అసెట్స్ కావాలి, రిసోర్స్ కావాలి. అవన్నీ కూడా రియల్ అకౌంట్లో ఉంటాయి, రియల్ అకౌంట్లో ఉంటాయి అన్నమాట. ఫీచర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఓకే, నామినల్ అకౌంట్స్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మంత్లీ బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, యాజ్ యూజువల్ ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఓకే, నువ్వు ఆపినా ఆగకుండా మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? salaries, రెంట్, సాలరీస్, current bills, కరెంట్ బిల్. ఇవి ఆపిన Electricity. ఆగుతాయా? నువ్వు ఒక బిజినెస్ చేసేటప్పుడు ఆపిన ఆగుతాయి ఇవి? లేవు సార్. నో సార్. కంటిన్యూగా నువ్వు చేస్తూనే ఉండాలి. ఈ మంత్లీ ఎస్ ఇస్తూనే సార్. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, లోన్ కాకపోతే రెంట్ పే చేయాలి, బిజినెస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా కస్టమర్స్ ఎంక్వైరీకి వస్తే ఎంక్వైరీస్ కాల్ చేయాలి, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. నీ బిజినెస్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ చేసుకోవాలి, ఏదైనా బయటికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. నువ్వు అసెట్స్ కొన్ని ఉంటావు, ఆ అసెట్స్ మీద మంత్లీ డిప్రిషియేషన్ తీయాలి. ఎవరికైనా పోస్టులు పంపిస్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి. తర్వాత బిజినెస్లో చిన్న చిన్న స్టేషనరీ ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు బ్యాంక్ ఛార్జెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటి? మంత్లీ బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్. తర్వాత ఇన్కమ్స్, నువ్వు పెట్టిన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఇన్కమ్స్ అనేటివి వస్తాయి. ఒకవేళ ట్రైనింగ్ సెంటర్ అన్నాం, ట్రైనింగ్ సెంటర్లో ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి? ఫీజెస్, స్టూడెంట్ ఫీజెస్ అంటే ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్, బుక్స్ ఫీజు రిసీవ్డ్, ట్యూషన్ ఫీజు రిసీవ్డ్, ఇలా రకరకాల వర్డ్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇంకా రెంట్ రిసీవ్డ్. ఏదైనా పెద్ద అపార్ట్మెంట్ మీరు లీజ్ లైక్ బాడీకి ఇచ్చారు, రెంట్ ఇస్తారు, నెల వాళ్ళు ఉండరు, అప్పుడు మనకు రెంట్. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటారు డబ్బులు, వాళ్ళ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, ఎవరి కింద మీరు వర్క్ చేస్తున్నారు, కమిషన్ బేస్డ్కి కమిషన్ రిసీవ్డ్. ఎవరికైనా మీరు డిస్కౌంట్స్ వచ్చింటుంది, మీకు డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలాంటి వర్డ్స్ ఇవన్నీ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. నామినల్ అకౌంట్లో మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిసి ఉంటాయి. నామినల్ అకౌంట్స్లో మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిసి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చూడండి, అంతే. ఈ మూడు గన బాగా మీరు తెలుసుకుంటే అకౌంట్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఏం లేదు, ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేదే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఇవి మూడు గన బాగా అనాలిసిస్ చేశారంటే ఎంత కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా దీని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. ముందు చెప్తున్నాను, ఈ మూడిట్లోనే ప్రాణం అంతా ఉంటుంది, ఈ మూడిట్లోనే మొత్తం ప్రాణం అంతా ఉంటుంది. ఓకే, చూడండి, దీనికి సంబంధించి రూల్స్ ఏమున్నాయి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ మూడింటిని బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం అసెట్స్ మూడు రకాలు అనేసి: ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి, వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం కంప్యూటరో ఫర్నిచరో కొన్నారు, ఇమీడియట్గా వాటిని అమ్మరు కదా, మినిమం 1 year యూజ్ చేస్తారు కదా. మొబైల్ కానీ, ఓకే, బైక్ కానీ, కార్ కానీ, ఏదైనా కానీ కొనినప్పటి నుంచి ఇమీడియట్గా అమ్ముతారా? మినిమం 1 year అయినా, ఓకే, మినిమం 1 year అయినా యూజ్ చేద్దాంలే, తర్వాత కావాలంటే చూద్దాంలే అని అంటారు కదా. అవును సార్. సో అదనమాట. ఓకే, అలా ఒక 1 year పైన యూజ్ పొంది ఉంటే వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంట్లోకి వెజిటేబుల్స్ కానీ, ఏదైనా ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సిన అవసరమైన వస్తువులు కానీ మనం 6 నెలలకు, సంవత్సరానికి సరిపడా సరుకు కొంటామా? ఏమైనా
లేదు కదా, ఒక 1 వీక్ No, sir. వెళ్ళి కూరగాయలు పర్చేజ్ చేసుకుంటాం, అయిపోతే మళ్ళీ వెళ్ళి కొంటూ ఉంటాం. అలాగే కరెంట్ అసెట్స్ కూడా 6 మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటుంది. లిక్విడ్ క్యాష్ బిజినెస్లో ఉంది, అది మన చేతిలో పెట్టుకోలేం కదా. బిజినెస్ అకౌంట్ ఒకటి ఉంటుంది కదా, ఆ అకౌంట్లో వెళ్ళి డిపాజిట్ చేయడం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవడం. ఓకే, 2-3 బ్యాంకులు మనం క్రియేషన్ చేసుకుంటాయి. తర్వాత డెబ్టార్స్, కస్టమర్స్, మన బిజినెస్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, మారుతూ ఉంటారు కదా, డెబ్టార్స్. ఓకే, ఇంకా బ్యాంక్స్ 2-3 బ్యాంకులో చేసుకుంటాం. ఎవరికైనా మనం సేల్ చేసి ఉంటాం, వాడు డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు, ఇంకా ఎవడు ఎంత ఇవ్వాలి అని మనం బిల్స్ రిసీవబుల్స్లో ఎంటర్ చేసుకుంటాం. తర్వాత షేర్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బు లేదు, నేనేం చేస్తాను, మార్కెట్లో షేర్లు అమ్ముతాను. మీ అందరి దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరు నా కంపెనీలో షేర్లు కొంటారు. ఆ డబ్బులతో వెళ్ళి నేను హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ న్యూ సెంటర్ ఓపెన్ చేసుకుంటాను, వాటిని షేర్స్ అంటారు. తర్వాత ఫిక్సీసియస్, ఇవి కంటికి కనిపించవు. గుడ్ విల్, ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఏ ఒక్క కొంచెం కూడా తగ్గరు, కాంప్రమైజ్ అవ్వరు, క్వాలిటీ అంత బాగా ఉంటుంది. అందుకోసమే టాటా ప్రోడక్ట్స్ ఎవరైనా ఎక్కువగా లైక్ చేస్తారు మన ఇండియాలో, అది గుడ్ విల్. తర్వాత పేటెంట్ రైట్స్, ఇప్పుడు కరోనాకు ఏదో ఒక దేశం ఫార్ములా కనిపెట్టింది అనుకో, అదే ఫార్ములా ఇతర దేశాలలో కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకోవాలి మనం. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే మనం యూజ్ చేయకూడదు వాళ్ళ యొక్క ఫార్ములాని, వాటిని పేటెంట్ రైట్స్ అంటారు. మన తిరుపతి లడ్డు ఉంది, అది కూడా ఒక పేటెంట్ రైట్, అది ఒక ఫార్ములా, అది నువ్వు ఇతర దేశాలకు ఇవ్వాలంటే ఫస్ట్ మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి, పర్టికులర్గా ఒక కంపెనీ లోగో చూస్తేనే ఫలానా కంపెనీ లోగో ఇది ఆ కంపెనీకి సంబంధించిందని తెలిసిపోతుంది, దాన్ని ట్రేడ్ మార్క్స్ అంటారు. దాన్ని ట్రేడ్ మార్క్స్ అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం, ఇలా టిక్ మార్క్ ఉంటే కనుక మనకి నైక్ షూస్ అంటాం, రోడ్స్ లాగా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే అది టాటా మోటార్స్ అంటాం, మధ్యలో డాట్ వచ్చి రౌండ్ ఆఫ్ ఉంటే అది ఎస్బీఐ బ్యాంక్ అంటాం. అంటే ఫలానా కంపెనీ లోగో చూస్తేనే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు, దాన్ని ట్రేడ్ మార్క్స్ అంటాం. కాపీ రైట్స్ అంటే ఏంటి, ఒక సినిమా స్టోరీ రాసిన, సాంగ్ రాసిన, ఏదైనా బుక్స్ రాసిన, ఓకే, కంపల్సరీ సి అని రౌండ్ ఆఫ్ ఉంటుంది, కాపీ రైట్స్ అంటే ఇది కాపీ రైటెడ్ అని అర్థం. ఓకే, సో అది ఈ 3 అసెట్స్ కలిపితే ఎక్కడ ఉంటాయి, పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్స్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, రియల్ అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్లో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఆ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ అనేవారు డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ శాలరీస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు. డైలీ వేజెస్ అంటే ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేదానే డైలీ వేజెస్ అని మనం చెప్పుకుంటాం. ఒకవేళ ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్రోడక్ట్ ఫ్యాక్టరీలో తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటారు. వేరే దేశాలు కానీ ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ జరగచ్చు, లేదంటే గోడౌన్ రెంట్ కూడా పే చేయొచ్చు. గోడౌన్స్ మనకు అవసరం కదా, స్టాక్ ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్లోకి ఇంపార్టెంట్ కదా, గోడౌన్ రెంట్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. ఈ లెడ్జెస్ అంటే ఈ యొక్క లెడ్జెస్ ఏ వచ్చినా కూడా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఈ లెడ్జెస్ ఏమి వచ్చినా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఓకే మంత్లీ బిజినెస్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, సో ఆఫీస్ రెంట్ కావచ్చు, కమిషన్ పెయిడ్ కావచ్చు, డిప్రిషియేషన్ పెయిడ్, డిస్కౌంట్ పెయిడ్, టెలి ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్, బ్యాంక్ ఛార్జెస్, స్టేషనరీ, ఓకే, బ్యాడ్ డెబ్ట్స్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, ఓకే, పోస్టేజ్, ఇలా రకరకాలు ఎన్నో వస్తాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఓకే, ఇవి 2 కలిపితే ఎక్కడ ఉంటాయి, పర్సనల్. సో నామినల్లో ఎక్స్పెన్సెస్ అంటే 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, అది నెక్స్ట్ ఇన్కమ్స్ అన్నా కూడా 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. ఓకే, డైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో మీరు పనిచేస్తున్నారు, ఏదైనా మీకు ఇంజూరీ జరిగింది బాడీలో, మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు, అప్పుడు ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఒకవేళ ఏదైనా సరుకులు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ పంపిస్తున్నారు, అప్పుడు కొన్ని ఇన్కమ్స్ కూడా జరుగుతాయి. ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్ మనకు వస్తుందంటే, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్,
ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్ ఆర్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఆర్ ఇన్కమ్ ఆర్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఆర్ ఇన్కమ్ ఆర్ రిసీవ్డ్, మెయింటెనెన్స్ సర్వీస్ రిసీవ్డ్ ఆర్ ఇన్కమ్. ఇలా ఇవన్నీ ఏ వచ్చినా కూడా మనం డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఇవన్నీ ఇన్కమ్స్. ఇంకా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఇవన్నీ ఆఫీసులో జరుగుతాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలాంటి పదాలు వచ్చాయంటే అన్నీ కూడా మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటుంది, కమిషన్ పెయిడ్ ఉంటుంది, కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది, రెంట్ పెయిడ్ ఉంటుంది, రెంట్ రిసీవ్డ్ ఉంటుంది, డిస్కౌంట్ పెయిడ్ ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. ఓకే, సో ఇలా వీటిని మనం ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్తాం. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్ అంటే పెయిడ్ అనే పదం వచ్చిందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రిసీవ్డ్ అనే పదం వచ్చిందంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇదే తీసుకోవాల్సింది. పెయిడ్కి రిసీవ్డ్కి కంపల్సరీగా పక్కన మెన్షన్ చేయాలి, పెయిడా రిసీవ్డా అనేది. మెన్షన్ చేయకపోతే ఏంటని, రెంట్ అన్నావు, అది పెయిడ్ అయినా రిసీవ్డ్ అన్నా. ఓకే, రెంట్ పక్కన పెయిడ్ కానీ రిసీవ్డ్ కానీ లేదు అనుకున్నాను అనుకోండి, అది కంపల్సరీగా ఎక్స్పెన్స్ అని అర్థం. ఒకవేళ రిసీవ్డ్ అనేది అయితే కంపల్సరీగా ఆర్ఈసీ అని రాస్తాడు, రిసీవ్డ్ అయితే కన్నా ఆర్ఈసీ అని రాస్తాడు. అలా రాయలేదు అంటే అది పెయిడ్ అని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకి 3 రకాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం, 1,00,000 రూపాయల సరుకు తీసుకున్నాం, ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చాం, దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. అది తర్వాత అప్పుగా పర్చేజ్ అంటే ఒక షాప్కి వెళ్ళాం, 2,00,000 సరుకు పర్చేజ్ చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదు, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఆల్రెడీ జరిగిపోయి ఉంది. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫ్యూచర్ ఆర్ ప్రజెంట్, డిప్రిషియేషన్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్. ఓకే, అసెట్స్ మీద మంత్లీ ఇయర్లీ డిప్రిషియేషన్ తీస్తారు. తర్వాత పర్చేజ్ రిటర్న్ అన్నాం కదా, పర్చేజ్ రిటర్న్ అంటే ఏంటి? సో ఏవైనా కొన్ని వస్తువులు పర్చేజ్ చేశారు, దాంట్లో కొన్ని డ్యామేజ్ జరిగాయి, దాన్ని మళ్ళీ మనం రిటర్న్ చేయడం సప్లయర్కి. తర్వాత సేల్ చేసాం కస్టమర్కి, దాంట్లో కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి, కస్టమర్ ఏం చేస్తాడు? సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఓకే, వీటిని మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. ఇక్కడ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. ఏదైనా డ్యామేజ్ అయిందా మళ్ళీ రిటర్న్ ఏ రేట్ పంపిస్తారు అట్లే. అదే మీరు సర్వీస్లో అయితే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్. అదే ఇన్వెంటరీలో అయ్యింది అనుకోండి, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ వస్తుంది, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అని. సో క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్, అంతే. వాడు సైలెంట్ అయిపోతాడు. అకౌంటింగ్ సైకిల్. సో అండర్స్టాండింగ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది మాన్యువల్గా మీరు చేయాలంటే సినిమా కనబడుతుంది. ఒక్క చోట చిన్న తప్పు పోయినా మొత్తం చెక్ చేసుకుంటూ రావాలా స్టార్టింగ్ నుంచి. మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళైతే ఇంకా డబల్ సో పడుతుంది. ఓకే, అర్థం చేసుకోవడానికి. కాబట్టి సాఫ్ట్వేర్ మనకి ఈజీ అయిపోయింది. ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 7 స్టెప్స్ ఉన్నాయి. జస్ట్ దీంట్లో మీరు 3 స్టెప్స్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అన్నీ వాటంతకు అవే జనరేట్ అయిపోతాయి. అదే మాన్యువల్గా చేయాలంటే ఫార్మాట్లు గుర్తుపెట్టుకోవాలి, డెబిట్ సైడ్ ఏం వేసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏం వేసుకోవాలి, ఇవన్నీ చేయాలంటే నాన్ కామర్స్ కూడా భయపడి వెళ్ళిపోతాడు. కానీ అలా లేకుండా సాఫ్ట్వేర్ మొత్తం చేసి పడిపోతుంది. నువ్వు చేయాల్సింది జనరల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్స్ తీసి పోస్టింగ్ చేయడమే, అంతే. ఇంకా ఆటోమేటిక్గా అన్నీ అవే జనరేట్ అయిపోతాయి. అందుకే టాలీ సాఫ్ట్వేర్ అనేది డెడ్ ఈజీ సబ్జెక్ట్ అని చెప్పచ్చు. దీంట్లో కొన్ని టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోవాలి మనం. వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. వీటిని టర్మినాలజీస్ అంటాం. మన ఓన్ వర్డ్స్ వాడకూడదు. ఓకే, ఈ టర్మినాలజీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం అంతా వీటిలోనే ఉంటుంది. క్యాపిటల్, డ్రాయింగ్స్, సేల్స్, ట్రాన్సాక్షన్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లైబిలిటీ, పర్చేజెస్, క్రెడిటార్స్, పర్చేజ్ రిటర్న్, డెబిటార్స్, రెవెన్యూ, స్టాక్. ఓకే, ప్రాణం అంతా దీంట్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు థియరీ విన్నారు కదా. ఇప్పుడు ఆ థియరీకి సంబంధించి నాకు డెబిట్, క్రెడిట్ ఏమవుతుంది అనేది మీరు చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ వన్ అండి, క్యాపిటల్. పక్కన ఏం లేదు అంటే డిఫాల్ట్గా క్యాష్ అని మనం ఊహించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం కావాలి మనకి? క్యాష్, క్యాపిటల్.
క్యాపిటల్ కావాలి. ఓకే, డన్. క్యాపిటల్ బాగుంది. ఈ క్యాపిటల్లో నెక్స్ట్ మనకి ఈ క్యాపిటల్ అనేది హ్యూమన్ బీయింగా కాదా? హ్యూమన్ బీయింగ్ కాదండి. Place. క్యాపిటల్ అనేది హ్యూమన్ బీయింగా కాదా? కాదు కాదు. హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ సార్. హ్యూమన్ బీయింగ్ పర్మ అయ్యి ఉండొచ్చు లేదా పర్సన్ అయ్యి ఉండొచ్చు. అవునని ఎంతమంది అంటారు? కాదని ఎంతమంది అంటారు? క్యాపిటల్ అనేది హ్యూమన్ బీయింగా లేదంటే ఒక సంస్థనా కాదా చెప్పండి. Human being is. హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ సార్. హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళు రైట్ చేయండి హ్యాండ్. ఓకే సార్. ఎస్, ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగితే హ్యూమన్ బీయింగ్ అన్న వాళ్ళు మాత్రమే కరెక్ట్, రిమైనింగ్ వాళ్ళందరూ రాంగ్. యాజ్ ఫర్ అకౌంట్స్ రూల్ పరంగా రిప్రజెంటేటివ్, ఓనర్, రిప్రజెంటేటివ్. ఓనరే తన యొక్క బిజినెస్కి 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుగా బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది కాబట్టి ఓనర్ పేరుకు బదులు, అంటే ఓనర్ పేరు లోకేష్ అనుకోండి, లోకేష్ అనే పేరుకు బదులు క్యాపిటల్ అని యాజ్ పర్ అకౌంట్స్ రూల్ పరంగా రాసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఓనర్ పేరే క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్, గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ వాళ్ళందరూ చెప్పింది రాంగ్. ఓకే, సో క్యాపిటల్ అంటే ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? Nominal. పర్సనల్ సార్. పర్సనల్ సార్. పర్సనల్ రియల్ అనేది ఏం అకౌంట్? Sorry, రియల్ sir. ఏం అకౌంట్? రియల్ ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? ఏంటి క్యాష్ అండి. రియల్ అకౌంట్ క్యాష్. రియల్, క్యాష్ రియల్ అకౌంట్ సార్. నామినల్? క్యాష్ రియల్ అకౌంట్ సార్. Real, sir. Cash real account. అసలు రూల్ ఏంటి? Debit the receiver. క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్. రిసీవర్ రియల్ రూల్ ఏంటి? వాట్ Debit what comes in. డెబిట్ వాట్ కమ్స్ Credit what goes క్రెడిట్ out. వాట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? ఈ క్యాపిటల్ సైడ్ ఉన్న రూల్ పరంగా, క్యాష్ సైడ్ ఉన్న రూల్ పరంగా, ఇక్కడున్న రూల్ పరంగా మాత్రమే చెప్పండి. మీరు ఓన్ ఇమాజినేషన్ చేయొద్దు. ఇక్కడ రూల్ ఏముంది, ఇక్కడ రూల్ ఏముంది, ఈ రూల్కు తగిన విధంగానే ఆన్సర్ కావాలి. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? Cash debit అవుతుంది. క్యాష్ Capital credit క్రెడిట్ అవుతుంది. అవుతుంది. పర్సన్ పేరు క్రెడిట్ అవుతుంది. ఒకరు చెప్పండి. ఎవరైనా అవుట్ సైడ్ ఉంటే ప్లీజ్ నైస్ వస్తుంది. క్యాపిటల్ అకౌంట్ అనేది ఏమవుతుంది? డెబిటా, Credit అవుతుంది. క్రెడిట్ సార్. గివర్. క్యాష్ అవుతుంది, క్యాష్ డెబిట్ అవుతుంది సార్. Debit అవుతుంది. డెబిట్ అవుతుంది. క్యాష్ వచ్చి డెబిట్ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఓనర్ కదా, ఓనర్ అనే పర్సన్ డబ్బులు ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడంటే గివర్ కదా. గివర్ అనేది ఏ దాంట్లో ఉంది? డెబిట్లో ఉందా, క్రెడిట్లో ఉందా? క్రెడిటర్ Credit. క్రెడిట్లో ఉంది. ఓకే, డన్. ఇది క్రెడిట్లో ఉంది. డన్. నెక్స్ట్ ఒక సైడ్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారంటే నెక్స్ట్ సైడ్ ఆటోమేటిక్ ఆపోజిట్ అవుతుంది. ఒక సైడ్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే నెక్స్ట్ సైడ్ ఆపోజిట్ అవుతుంది. ఓకే, ఓనర్ అనేవాడు అవుట్ సైడ్ నుంచి డబ్బులు ఇస్తున్నాడు, గివర్. మన బిజినెస్లోకి డబ్బులు కమ్స్ ఇన్నా, గోస్ అవుటా? కమ్స్ ఇన్ సార్. సో కమిషన్ అనేది డెబిట్లో ఉందా, క్రెడిట్లో ఉందా? డెబిట్ సార్. డెబిట్. సో ఇది మనకి మీనింగ్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ 10 లక్షలు రెడీగా ఉంది. ఈ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదే కావచ్చు, అది లైక్ మొబైల్ షాప్ అయినా కావచ్చు, కంప్యూటర్ షాప్ అయినా కావచ్చు, లేదంటే ఫర్నిచర్ షాప్ అయినా కావచ్చు, బట్టల షాప్ అయినా కావచ్చు, లేదంటే ట్రైనింగ్ సెంటర్ ఏదైనా కావచ్చు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం? మన బిజినెస్కి అవసరమైన స్టాక్ ఆర్ గూడ్స్ని మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయడం జరుగుతుంది. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రకాష్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణి ట్రేడర్స్, ఎవరైనా కావచ్చు.
ఓకే. పర్చేజెస్ అనేది ఏఎంఐ అకౌంట్, పర్సనల్ రియల్ రియల్ నామినల్. అకౌంట్ నామినల్ రియల్ సార్. కళ్యాణ్ రియల్ అకౌంట్ అంటే నామినల్ Real అకౌంట్ account. పర్చేసెస్. పర్సనల్ అకౌంట్. కళ్యాణ్ అనేది పేరు వచ్చిందంటే Personal ఏం account. అకౌంట్? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? What comes డెబిట్ in వాట్ debit, కమ్స్ what ఇన్ goes క్రెడిట్ out వాట్ in గోస్ అవుట్. goes out. ఓకే. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ దగ్గర నుంచి మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసింది. ఇక్కడ ఎవడు ఇస్తున్నాడు, ఎవడు తీసుకుంటున్నాడు, ఎవడు డెబిటర్ కళ్యాణ్ అవుతాడు, ట్రేడర్స్. క్రెడిటర్ అవుతాడు? కళ్యాణ్ కళ్యాణ్ ట్రేడర్స్ ట్రేడర్స్ ఇస్తున్నారు. గివర్ గివర్. కళ్యాణ్ ట్రేడర్స్ ఏమవుతాడు? డెబిటా క్రెడిటా? గివర్. క్రెడిట్. 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 సో అతను ఇస్తున్నాడంటే మన బిజినెస్ లోకి స్టాక్ ఆర్ కమ్స్ ఇన్. డెబిట్ అంటే అతని నుండి, అంటే అతను ఇస్తున్నాడు, కళ్యాణ్ ట్రేడర్స్ ఇస్తున్నాడు, మన బిజినెస్ లోకి స్టాక్ అనేది కమ్స్ ఇన్. ఓకే. ఈడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిటా క్యాషా? క్రెడిట్ సార్. క్రెడిట్. 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 ఎలా ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? Cash పేరు and కళ్యాణ్ అని పేరు ఉంది కాబట్టి క్రెడిట్. ఓకే. అక్కడ మనం క్యాష్ ఉంటే క్యాష్ అని మెన్షన్ చేయలేదు, చెక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి సో దాన్ని ఏమంటాం మనం? క్రెడిట్. ఓకే. అప్పుగా మనం పర్చేజ్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ మనం ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో అదే కళ్యాణ్కి మన బిజినెస్ ఏం చేయాలి? రిటైల్ పెయిడ్ టు కళ్యాణ్. క్యాష్ కానీ చెక్ కానీ అతనికి మనం పే చేయాల్సి వస్తుంది. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. real account. రియల్ అకౌంట్. Come. కళ్యాణ్ కళ్యాణ్ పర్సనల్ పర్సనల్ అకౌంట్. కళ్యాణ్ ప్రెజెంట్. తర్వాత రియల్ రూల్ ఏంటి? డెబిట్ ద డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ Comes in కమ్స్ debit, ఇన్, what goes out is credit. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, డెబిట్ క్రెడిట్ ద ద గివర్. రిసీవర్ క్రెడిట్ గివర్. Giver. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుంది. యాజ్ ఫర్ క్యాష్ రూల్ పరంగా మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుంది అంటే యాజ్ ఫర్ డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? Credit, sir. Personal emo. క్యాష్ కళ్యాణ్ అనేది డెబిట్. క్రెడిట్. క్రెడిట్ అయితే సార్. క్రెడిట్ క్యాష్. క్యాష్ అనేది గోస్ అవుట్ కదా, మనం పే చేస్తున్నాం అంటే మన బిజినెస్ పే చేస్తుంది. అంటే Yes, sir. పే చేస్తుందంటే మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుట్, బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ కళ్యాణ్ రిసీవరా గివరా? Receiver, sir. రిసీవర్ అవుతాడు. అంటే మన దగ్గర నుంచి డబ్బులు వెళ్తుందంటే అతను రిసీవర్ అవుతాడు. ఓకే. డెబిట్ అయితే. గోస్ అవుట్, Receiver. రిసీవర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేశారు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేయాలి. సేల్స్ అనేది చేయాలి. సేల్స్ టు జానకి ట్రేడర్స్. సేల్స్ అనేది ఏం అకౌంట్? Real account. రియల్ sir. అకౌంట్. రియల్ జానకి Personal account. sir. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? What comes in debit, what goes out. క్రెడిట్. Comes in goes. పర్సనల్ రూల్ ఏంటి? Receiver is a debit, giver is a credit. Giver. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? జానకి ట్రేడర్స్ డెబిట్ సార్, సేల్స్ క్రెడిట్. ఇప్పుడు సేల్ చేస్తున్నామంటే మన దగ్గర నుంచి స్టాక్ ఏంటి? బయటికి వెళ్తుంది అంటే గోస్ అవుట్. అక్కడ జానకి ఏం చేస్తుంది? రిసీవ్ Receive చేస్తుంది. చేసుకుంటుంది, sir. ఇక్కడ పర్చేజ్ అయిన లైక్ క్యాష్ ట్రాన్సాక్షన్ తర్వాత ఇక్కడ లేదు అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్. Credit sales, sir. క్రెడిట్. క్రెడిట్ సేల్స్. Sales. ఇప్పుడు క్రెడిట్ మనం సేల్ చేసిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ మనకి ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో అతను మనకు డబ్బులు ఇవ్వాలి. అతని నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్. Janaki credit. ఓకే. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ Real రియల్ రియల్ అకౌంట్. అకౌంట్. జానకి
Artificial person. Personal account. రియల్ రూల్ ఏంటి? Debit what comes What in, comes in credit credit what what goes goes out. out. అసలు రూల్ ఏంటి? Debit the receiver, Debit the credit the receiver, giver. credit the giver. Debit the receiver, credit the giver. ఇందులో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash debit to Cash debit Janaki అవుతుంది. Traders credit. Credit. ఆమె ఇస్తుంది కాబట్టి గివర్, మన బిజినెస్ డబ్బులు కమ్స్ ఇన్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలిగా. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, క్యాష్ అనేది ఏం అకౌంట్? Real. Real account. Real account. హెచ్డిఎఫ్సి బ్యాంక్ Artificial person. Personal. Representative Personal person. account. అది పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit go out. బట్ సంథింగ్ అసలు రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. Receiver, giver. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? HDFC debit అవుతుంది, Credit cash. cash credit అవుతుంది. Receiver. సో క్యాష్ అనేది మన బిజినెస్ నుంచి వెళ్తుంది, గోస్ అవుట్. ఎక్కడికి? బ్యాంకులోకి. బ్యాంక్ ఎవరు ఏంటి? రిసీవర్. డెబిట్ హెచ్డిఎఫ్సి. Credit. నెక్స్ట్ రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే రెంట్ పక్కన క్యాష్ అని మనం చూసుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? Nominal. Nominal account. క్యాష్ అనేది Real Real account. Real account. నామినల్ రూల్ ఏంటి? Debit all expenses and losses, Debit credit all all incomes expenses and and gains. losses, income and profit. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what What goes out. comes in, what goes out. ఓకే, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Debit rent to credit cash. సో డెబిట్ రెంట్ అంటే ఎక్స్పెన్స్ కదా. ఎక్స్పెన్స్ అనేది రెంట్ అనేది డెబిట్ లో ఉంది కాబట్టి ఇది డెబిట్. మనం రెంట్ పే చేయాలంటే నెల నెల మన దగ్గర నుంచి క్యాష్ అనేది గోస్ అవుట్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటివన్నీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటివన్నీ ఏవైనా కావచ్చు, ఆల్వేస్ Debit. డెబిట్ ఉంటాయి. Debit. ఏమని చెప్పండి? డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడే కదా మీరు విన్నారు క్లాస్. Factory wages, తర్వాత రెంట్ చార్జెస్. Carriage noir. carriage inward. Real and Export import, sir. ఇవన్నీ డైరెక్ట్ అంటే వేజెస్, క్యారేజ్ ఇన్వర్స్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, ఓకే, గోడౌన్ రెంట్, ఓకే. సో తర్వాత మనకి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, పవర్ అండ్ ఫ్యూయల్, ఫ్యాక్టరీ రెంట్, ఇవన్నీ ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, సో అది అవి ఏ వచ్చినా ఆల్వేస్ డెబిట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి? Salaries, rent, Office rent, Inter- salaries. interest paid, fuel, petrol and diesel charges, సో సాలరీస్, రెంట్, కమిషన్ పెయిడ్, ఓకే, discount allowed, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, స్టేషనరీ, పోస్టేజ్, తర్వాత మనకి బ్యాడ్ డెబ్ట్స్, డిప్రిషియేషన్, insurance. ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ డెబిట్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ డెబిట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ శాలరీస్ పెయిడ్ చూడండి. ఓకే, సో నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. ఏ అకౌంట్ వస్తుంది? పర్సనల్, రియల్, నామినల్? Nominal account, cash personal account. Sorry, real account. Nominal and real, sir. నామినల్ రూల్ ఏంటి? Debit all expenses and losses, credit all incomes and gains. Income and gains. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. Credit what goes out. ఇందులో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? Commission received, debit sir, cash out. రాంగ్. Income, sir. క్రెడిట్ అవుతుంది సార్. Commission, sir. Income, credit. అక్కడ Cash and debit account. కమిషన్ పెయిడ్ అనలేదు నేను, Received, కమిషన్ రిసీవ్డ్ అన్నాను. కమిషన్ రిసీవ్డ్ అనేది బిజినెస్ కి ఇన్కమా, ఎక్స్పెన్సా? income sir. Income. ఇన్కమ్ అనేది డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? నామినల్ లో Credit, sir. క్రెడిట్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నా, కమిషన్ రిసీవ్డ్ అన్నా, డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నా, రెంట్ రిసీవ్డ్ అన్నా ఆల్వేస్ క్రెడిట్. రిసీవ్డ్ అనే పదాలు వచ్చినాయంటే యాజ్ పర్ నామినల్ రూల్ పరంగా ఆల్వేస్ క్రెడిట్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ మనకి ఇన్కమ్స్ అవుతాయి. ఏమున్నాయి చెప్పండి? డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమున్నాయి చెప్పండి? Discount received.
డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయి? సార్ డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయి అంటారు? చెప్పండి, ఏమేమి ఉన్నాయి డైరెక్ట్ ఇన్కమ్ కింద? డైరెక్ట్ ఇన్కమ్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్, Commission received. Flight charges. చెప్పాలి, టక్క నోటికి వచ్చేయాలి. ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు. సో డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయి చెప్పమా అంటాడు, చెప్పాలి కదా. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, Delivery ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్. ఇలా నోటికి టక్క వచ్చి చెప్పేయాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయని అడుగుతాడు, చెప్పాలి కదా. కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ rent డిస్కౌంట్ received, రిసీవ్డ్, interest received, రెంట్ రిసీవ్డ్, ఓకే, కమిషన్ రిసీవ్డ్. ఇలా అన్ని టక్క నోటికి వచ్చేయాలి. ఓకే, ఇవే ఇంటర్వ్యూలు అడిగేది, ఏం పెద్దగా ఇంకేం అడగడు. నెక్స్ట్ కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. cash, ఓకే, కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? ఫిక్స్డ్ real అసెట్. account, రియల్ అకౌంట్స్, real account, క్యాష్ అనేది రియల్, రెండు రియల్. real account, రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ debit వాట్ what గోస్. comes in, credit what goes out. రెండు రియలే, కానీ మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ వస్తుంది, క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. అసెట్ ను క్యాష్ పర్చేజ్ చేసాం. కంప్యూటర్ అనేది డెబిటా క్రెడిటా? డెబిట్ సార్. Debit. క్యాష్ అనేది క్రెడిట్. Credit, ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ క్యాష్ కు పర్చేజ్ చేస్తే, ఫిక్స్డ్ అసెట్స్ క్యాష్ కు పర్చేజ్ చేస్తే ఆల్వేస్ డెబిట్. ఫిక్స్డ్ అసెట్స్ ఏమొస్తాయనేది నీకు తెలియాలా. కంప్యూటర్, ఫర్నిచర్, ల్యాండ్, మెషినరీ, ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ ఏదైనా కావచ్చు, ఆల్వేస్ డెబిట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత సమ్ టైమ్స్ మనం అవుట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంటాం. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు గివర్, మన బిజినెస్ కి డబ్బులు కమ్స్. ఈ విధంగా comes, మీరు మెటీరియల్ లో స్టార్టింగ్ లో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్ కి ఇప్పుడు నేను చెప్పిన విధంగానే చేయాలి. మీరు మీ కాలేజీలో చెప్పిన విధంగా, సో క్యాపిటల్ అకౌంటెంట్, లైక్ క్యాష్ అకౌంటెంట్ టు క్యాపిటల్ అకౌంట్ అని, పర్చేజ్ అకౌంటెంట్ టు రాము అకౌంట్ అని, ఒక కృష్ణ అకౌంటెంట్ టు సేల్స్ అకౌంట్ అని అలా రాయొద్దండి. దాని వెనక ఇంత ప్రాసెస్ ఉందని తెలిసిందంటే, ఓకే, అప్పుడు ఏ స్టూడెంట్ కూడా బట్టి కొట్టడానికి ఛాన్స్ ఉండదు. కాలేజెస్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెప్పారంటే ఏ స్టూడెంట్ బట్టి కొట్టడు. ఎందుకు ఇది డెబిట్ అయింది, ఎందుకు ఇది క్రియేట్ అయింది, ఏ ఫార్ములా బేస్ మీద ఇది డెబిట్ అయింది, ఏ ఫార్ములా బేస్ మీద క్రియేట్ అయింది అనేది కాలేజీలో ఇప్పుడు చెప్పిన విధంగా చెప్పారంటే ఏ స్టూడెంట్ కూడా బట్టి కొట్టడానికి ఛాన్స్ ఉండదు. కానీ అలా చెప్పరు. ఓకే, అలా చెప్పరు. ఏంటి, యాజ్ పర్ జనరల్ ఎంట్రీ ప్రకారంగా ఆ విధంగా చెప్పుకుంటూ వస్తారు. అలా చెప్పడం వల్ల దాని వెనక ఇంత ప్రాసెస్ ఉందని చాలా మందికి తెలియదు, చాలా మంది బట్టి కొట్టేస్తారు. అది పెద్ద ప్రాబ్లం. ఓకే, సో అదనమాట. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? సార్ నార్మల్ గా ఆఫీస్ రెంట్ కి ఫ్యాక్టరీ రెంట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు యాజ్ పర్ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఆఫీస్లో పని చేస్తుంటే ఆఫీస్కి సంబంధించి ఎక్స్పెన్సెస్ రాసుకుంటాం. ఫ్యాక్టరీలో పని చేస్తే ఫ్యాక్టరీకి రిలేటెడ్ రాసుకుంటాం, అంతే. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద, ఒకటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఉంటుంది కదా సార్? అంతే కదా. ఇప్పుడు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు మీరు, డైరెక్ట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారంటే ఫ్యాక్టరీ అన్ని కూడా ఏమైనా డైరెక్ట్ వస్తుంది, అంతే. ఇప్పుడు మీరు ఆఫీసులో పని చేస్తే ఇండైరెక్ట్ కిందకి వస్తుంది. అది కదా మెన్షన్ చేశారు డిఫరెన్స్, ఫ్యాక్టరీ ఆర్ ఆఫీస్ అని. ఓకే సార్ కొన్ని కొరియర్ చార్జెస్ అవన్నీ ఉంటాయి కదా సార్? అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని. కొన్ని ఆఫీస్ కింద వస్తాయి, కొన్ని ఇక్కడ ఫ్యాక్టరీ కింద వస్తాయి సార్. అప్పుడు చూడండి, మీరు ఎక్స్పెన్సెస్ ఎలా వేసుకున్నా ఏం కాదు, డైరెక్ట్ వేసుకున్నా ఏం కాదు, ఇండైరెక్ట్ వేసుకున్నా ఏం కాదు, డిఫరెన్స్ ఏం రాదు. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ లో షో చేసేటే కదా నెట్ ప్రాఫిట్. అది. ఇంకా ఎనీ డౌట్స్? మనకి వర్డ్స్ మారిపోతాయి, ఫ్యాక్టరీకి సంబంధించిన వర్డ్స్ వేరేలా ఉంటాయి. ఓకేనా, వర్డ్స్ మీరు గమనిస్తే ఇండైరెక్ట్ కానీ ఇన్కమ్ కానీ వర్డ్స్ డిఫరెన్స్ ఉంటాయి, గమనించారా?
కొంచెం అవును సార్. అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఇది డైరెక్టా ఇది ఇండైరెక్ట్ అనేది. వేజెస్ అండ్ సాలరీస్ అండ్ వేజెస్ ఇట్లా. డిఫరెన్స్ కనబడుతుంది అప్పుడే. ఫ్యాక్టరీకి సంబంధించి వేరే వస్తాయి అది అట్లా. ఓకే, ఎవరికి ఎనీ డౌట్స్? రిమైనింగ్ పర్సన్స్ ఎనీ డౌట్స్? No, sir. క్లియర్ మా? అర్థమైంది అందరికి నీట్గా? Yes, sir. సార్ ఇన్వెస్ట్మెంట్ సార్ నేమ్స్ రీనేమ్ చేసుకోండి. ఓకే చెప్పండి. సార్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా సార్, ఇన్వెస్ట్మెంట్ అనేది అందరు ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి, అది రేపటి క్లాస్లో తెలుస్తుంది మీకు. ఓకే సార్ మనము ఇన్సూరెన్స్ పే చేస్తే అది మనకి ఎక్స్పెన్స్ సార్ లేకపోతే ఇన్కమ్ అది? అక్కడ నేను చెప్పాను కదా, ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇన్సూరెన్స్ ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ అట్లా ఉంటాయి కదా సార్, అవి ఏ దాని కిందకి వస్తారు సార్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అంటే మీరు అది పెయిడా రిసీవ్డ్ అనేది మీకు తెలుస్తుంది కదా. ఇన్సూరెన్స్ పెయిడ్ సార్. పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. Expenses. చూడండి, ఒక ప్రోడక్ట్ పర్టికులర్ గా ఒక ఫ్యాక్టరీలో తయారవుతే అక్కడ అన్ని డైరెక్ట్ వస్తాయి. ఆ ఫ్యాక్టరీ నుంచి బయటికి ఏ ప్లేస్ లోకి వచ్చినా అవన్నీ ఇండైరెక్ట్ అవుతాయి. సార్ ఓకే సార్ ఇది మన ఫిక్స్డ్ అసెట్స్ లో అసెట్స్ అన్ని డెబిట్ బ్యాలెన్సే ఉంటాయి కదా సార్, వెదర్ ఇట్ మే బి క్యాష్ అయినా క్రెడిట్ అయినా. ఎస్, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి ట్రాన్సాక్షన్ బట్టి మారుతూ ఉంటాయి కొన్ని. అంటే ఒక ఫర్దర్ క్లాసెస్ ఓకే సార్. ఓకే, ఈ రోజు చెప్పిన క్లాసు, రేపు చెప్పబోయే క్లాసు, మర్నాడు చెప్పబోయే క్లాసు చాలా 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 ఇంపార్టెంట్. ఈ మూడింటిని అర్థం చేసుకుంటే సబ్జెక్టు ఈజీగా బై హ్యాండ్లో మీకు ఉంటుంది. ఈ మూడింటిలో కన్ఫ్యూజ్ అయ్యారంటే ఎవరు ఏం చేయలేదు దానికి. ఓకే, తెలుగులోనే స్వచ్ఛమైన తెలుగు భాషలోనే నేను చెప్తున్నాను కంటెంట్ని. ఎలాంటి హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, ఇంగ్లీష్ కానీ నేను మాట్లాడలేదు. ఫస్ట్ సబ్జెక్ట్ని మనం మాతృభాషలో అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఇంటర్వ్యూలో మీరు ఏదో ఒక విధంగా కన్వే చేయగలుగుతారు. ఓకే, సో డన్ గైస్. సో అది మెటీరియల్ సార్ ఆల్రెడీ మీకు మెయిల్ చేశాను కదా అందరికి. ఎవరికైతే రాలేదో